నువ్వు ఇట్లా రా మహేష కనపడ. అదే రాలేదా బయలుదేరుతున్నాను ఇక్కడే ఉన్నాను. నో గ్రేట్ఫుల్ వండర్ఫుల్ జాబ్ నా ఇది నిజంగా. మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. నాకు అలవాట్లేదు. అయ్యే కదండి చంద్రగారు. మధు కడుపు రాజేష్ వద్దు అది బోరు అది ఇరిగితే పోయింది. అందుకే కొంచెం వెనక రా ఫోన్ రా. ఏం చేస్తాం వస్తుందంట. ఏమంది ఊరికే భయానికి. వదిలేయండి సార్, వదిలేయండి.
ఇది ఒక మహత్వ భాగ్యం. ఇది నిజంగా గోసేవ చేయడం అనేది. వాటిని చంపేస్తారని ఇక్కడ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా, అవి ఎద్దుల ఆవుల అని లేకుండా, అయ్యా చంపేస్తున్నాం మేము అడిగి సొంతకు తోలేస్తామంటే వద్దయ్యా మా దగ్గర తోలండి, మేమేదో అంత కసుపు నీళ్లు పెడతామని వాటిని అన్నీ ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నాము. అట్లాంటి పరిస్థితుల్లో వాటికి మీరు ఇంత మాత్రం సహాయం చేశారు, చాలా సంతోషం. శ్మశానం కూడా అరేంజ్ చేసాం. ఏదన్నా కాలం తీరి మరణించిన వాటిని శ్మశానం దగ్గర అవి ఇక్కడికి ఒకసారి వచ్చిన తర్వాత వాడి జీవితం పూర్తి అవ్వాల్సిందే, కానీ ఇంకో రకంగా అవి ఇంకో పక్కకు పోయే అవకాశం లేకుండా చేసుకోవాలనే అభిప్రాయంతోనే ఉన్నాం మేము. మా తరఫున కూడా ఆయన గారికి సాయం చేస్తాం స్వామి. చాలా సంతోషం. నేను ఆల్మోస్ట్ అంతిమ 77 దాటిపోయినాను నేను. ఇంకా తర్వాత ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు మీ బోటి వాళ్ళే దీన్ని పట్టుకొని చేయవలసినటువంటి పరిస్థితి. అది ప్రారంభం చేశాము, దీన్ని కంటిన్యూ చేయవలసిన దానికి మీలాంటి మహానుభావులు ముందుకు రావాల్సిందే, తప్పదు. అలాంటి మాకుంటే చాలు. కాల్ చేయాలమ్మా. బాగుందనా? చైన్లను అట్లే ఇచ్చేసి చైన్లనే ప్యాక్ చేసి అది చైన్ నుంచి ఆరు నుంచి అట్లే బాగుంది సార్, బాగుంది, ఫ్రెష్గా ఉంది, పచ్చిగా ఉంది. లోకే పక్కకు రానా స్వామి. మన ఇండ్ల దగ్గర ఉండే ఆవులు మొత్తము మనం తినేవే తింటాయి. ఇప్పుడు మనం ఒక కుడితి ఉంది. ఎండాకాలం వరకు అట్లా మళ్ళీ వర్షాలు పడి అడవిలో కసు వచ్చేంత వరకు సమాளிచ్చేయి. అదే సరే సార్. అక్కడ అది వేస్తానులే, పట్టేసామే, దాన్ని పట్టి కొంచెం లావుగా పెట్టి ఆయన ఇంకా పెట్టేవాళ్ళేదా? సరే ఇంత లోపల పేడ దారం ఉందా నాయన? దారం ఉంది అడ్డంగా దాన్ని దూరం పో, పైన పట్టుకుంది. చాలు ఉండు. నువ్వు ఇట్లా రా మహేష, కనపడు.
దారి లేదా? అందరికీ నమస్కారం. ఈరోజే మనం ఇక్కడ దేవలంపేటకి వచ్చినాము. దేవలంపేటకి మన స్వామి నిన్నలే మొన్న ఫోన్ చేసినారు. స్వామి ఎండాకాలము అడవిలో ఏమి కసువు లేదు స్వామి, ఏమైనా మీరు సాయం చేయగలుగుతారా అని అడిగినాడు. స్వామి నేను చేస్తానులే స్వామి అని చెప్పినాను. ఇంతకుముందు ఎవరో 50 కట్టలు దించినారు స్వామి, సాలు లేకుండా అయిపోయింది అనేసి. సరే కసువు బాగుంది అనేసి తమిళనాడులో కసువు మాట్లాడి ఒక లోడు కసువు 150 కట్టలు మేము దేవలంపేట గోశాలకి తెప్పించినాము. మళ్ళీ అట్లే చెప్పినాము, వచ్చే వారం ఇంకొక లోడు కూడా తోలుతాం స్వామి అని చెప్పినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కాలంలో నోరుండి అన్నం పెట్టంటేనే పెట్టరు, అలాంటిది నోరు లేని జీవానికి నాకు ఆకిలి అవుతాను అడిగే ఇది లేదు. కానీ అది ఆయన తరపున నన్ను అడిగిపించి నేను సాయం చేయడం నాకు చాలా గొప్పదిగా ఉంది. నేను శివుని భక్తుని, కానీ నాకు ఈ శివాలయానికి ఏదైనా చేయాలంటే నాకు చాలా సంతోషంగా చేస్తాను, మనస్తృప్తిగా చేస్తాను. అలాంటిది నోరు లేని జీవానికి ఆయన నోరు తెరిచి అడిగితే నాకు ఆనందం అయిపోయింది. శివుడు నాకు ఏదో ఒక అవకాశం ఇచ్చిండాడు, దాన్ని చేయాలనేసి వాళ్ళకి మనం బండి కూడా చెప్పినాము. వాళ్ళు కూడా స్వామి ఇది బాగలేదు, పచ్చిగా ఉండేది ఎత్తుకొస్తాము, 10 రోజులు ఉంటుంది బాగుంటుంది అని చెప్పినారు. వాళ్ళు కూడా మాకు సహకరించి ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి ఒక లోడు కసువు తెచ్చినారు. మాకు సంతోషంగా ఉండేది. మీరు కూడా ఏదో నోరు లేని జీవము మీ వల్ల అయిన సాయం కూడా గోశాలకు చేయండి. ఏమంటే అడవి కదా, ఎండాకాలము, ఇప్పుడైతే కసువు ఉండదు. మీ సాయం కూడా చేరితే ఆ శివుని ఆశీర్వాదము ఎన్నేళ్ళు ఉంటుంది. ఆ శివుడు లేదంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా లేదు. అలాంటి దానికి నోరు లేని జీవానికి మనం సాయం చేస్తే కోటి పుణ్యం కూడా దొరుకుతుంది. తెలిసే తెలియకుండా మనం కూడా పాపాలు చేసి ఉంటాము. ఈ పాపాలంతా పోవాలంటే మనం ఇలాంటి నోరు లేని జీవానికి మనము చేస్తే బాగుంటుంది. దీన్ని మనం కూడా గుర్తించుకోవాలా. మనము ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఈ లక్ష్మీదేవి లోపలికి పోతుంది. ఫస్ట్ లక్ష్మీదేవి లోపలికి పోయి మళ్ళీ మనం బయట పిలుచుకొస్తాం. అలాంటి దానికి మనకి దానికి కడుపుకు ఆహారం లేనప్పుడు ఎవరో ముందు వచ్చి సాయం చేస్తే ఆ సంతోషం కూడా దానికి ఉంటుంది. కానీ బయట చెప్పుకోలేదు కదా, కానీ మనం మాట్లాడేదానికి అన్నీ అర్థమవుతుంది. కానీ మనం సాయం చేస్తే చాలా ఇదిగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే దేవలంపేట శివాలయానికి వచ్చి ఆ గోశాలకి ఏదైనా సాయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. ఓం నమ శివాయ. పార్వతీ సమేత వందన మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మనకి గౌరవనీయులు మన మురుగన్న గారు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ గంగమ్మ గుడి చైర్మన్గా ఆయన పలమనేరులో ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలంతా కూడా చేస్తున్నాడు. ఏమంటే ఎన్నో వేల మందికి అక్కడ కొంచెం స్లమ్ ఏరియా, పేదరికంగా ఉండే పేదవాళ్ళు ఉండే ఏరియా, అట్లా దాంట్లో ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నాడు. వాళ్ళు నేను చూశాను, కనీసము ఒక తట్ట తీసుకొస్తే తట్టలో 4-5 మందికి వాళ్ళ కుటుంబానికి అయ్యేంత అన్నం కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. వాళ్ళు తృప్తిగా తినిందనో మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆయన ముందర చెప్పరేమో కానీ నేను జనాల్లోకి వెళ్ళినప్పుడంతా కూడా 2 రోజులు అయిందమ్మా అన్నం తిని, 1 రోజు అయిందమ్మా అన్నం తిని, ఆయన మహానుభావుడు పెడతాడేమో కాసుకొని ఉన్నామని చెప్పుకుంటా ఉన్నోళ్ళు కూడా విన్నాము. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మనకి సీసీ కెమెరాలు ఇదంతా కూడా మనకి గుడికి దగ్గర అడగగానే అరేంజ్ చేశాడు. మన అన్నదానానికి కూడా కొంచెము ఆయన ఒక 10 మూటల రైసు, ఇంకా ఆయిల్ ఒక 4 టిన్లు అంతా కూడా అరేంజ్ చేసి అన్నదానంకి ఏమన్నా కావాలంటే కూడా నన్ను అడగండి అంటూ ముందుకొచ్చాడు. తర్వాత ఆయనకి ఇక్కడ గోశాల పరిస్థితి తెలియదు కాబట్టి ఒకసారి నేను చెప్పడం జరిగింది. అన్న గోశాలకి ఈ విధంగా ఇప్పుడు అడవులంతా అగ్గిపెట్టి కాల్చేసి అంతా ఎండిపోయి ఇబ్బంది పడుతున్నాయి ఆ గోమాతలు. కాబట్టి ఇక్కడున్న గోమాతలకు ఏదన్నా పశుగ్రాసం ఏమన్నా అందించగలరా మీరు అంటే వెంటనే స్వామి నేను ఇంకా అర్ధగంటలో చెప్తానులోనే వెంటనే అర్ధగంట తర్వాత ఫోన్ చేసి తమిళనాడులో లారీ లోడ్ అవుతాను స్వామి, తెచ్చి దించుతాను, ఏం ఇబ్బంది పడద్దండి, నెక్స్ట్ వారం తర్వాత కూడా మళ్ళీ ఒక లోడ్ తెచ్చి దించుతాను స్వామి. గోమాతలకు పెడితే, నోరు లేని గోమాతలకు పెడితే చాలా పుణ్యము. 33 కోట్ల దేవతలు గోమాతల్లో ఉంటారు. వాటికి మనం చేయడం కంటే మహర్భాగ్యం మనకేముంది? ఆ పార్వతీ పరమేశ్వరులు ఇది నాకు ఒక అవకాశంగా ఇచ్చారేమో, నేను ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను స్వామి అనే హిందును ఆయన చెప్పడం జరిగింది. అదే చెప్పిన విధంగానే మరుసటి రోజు నిన్న చెప్పడము, ఈరోజు తెల్లవారుతోనే మళ్ళీ లారీ కసువులోడుతో వచ్చి అన్నగారు మనకి ఇక్కడ పశుగ్రాసాన్ని ఆవులకి ఇక్కడ గోశాలకు తరలించడం జరిగింది. ఆయనకి పార్వతీ పరమేశ్వరులు వందన మల్లేశ్వర స్వామి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆ అన్నపూర్ణాదేవి ఎల్లవేళ అన్నకు తోడు నీడగా ఉండి సకల ఐశ్వర్యము
నెక్స్ట్ వచ్చి ఆరోగ్యము ఆయుష్ ప్రసాదించి ఎల్లవేళలా ఆయనకి చేదోడు వాదోడుగా ఆ మాత ఉండాలని భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ వందనమల్లేశ్వరుని ప్రార్థిస్తూ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.